సమాచార హక్కు చట్టంను అమలు చేయనని అధికారులపై తక్షణ చర్యలు ఉంటాయని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అధికారులను హెచ్చరించారు. ఇక గురువారం కమిషనర్ ఛాంబర్లో గర్డ్స్ ఫర్ ఆర్టీఐ ప్రతినిధుల గర్డ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ కన్వీనర్ వరద నాగేశ్వరరావు, జాతీయ మహిళా కన్వీనర్ ఆకుల విజయభారతి, మాజీ కార్పొరేటర్ గుత్తుల మురళీధర్ రావు కమిషనర్కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇక అనంతపురం నాగేశ్వరరావు కమిషనర్కు నగరపాలక సంస్థలో సహాయ చట్టం సక్రమంగా అమలు కావడం లేదని, అధికారుల చట్టం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ నీరు కారుస్తున్నారని వివరించారు. తర్వాత అంటే కొత్తగా వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, ఆ కార్యక్రమాలు ప్రజలకు ఎన్ని అందించారు అనేది 4-1 సార్. ఆ 4-1 ఇక్కడ ప్రస్తుతానికి లేదు సార్. తర్వాత పిఏఓ ఏపీఏఓ ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో ఎవరో ఒకడు అంటారు సార్. వాళ్ళకి ఏ రకమైన అది నేను ఆల్రెడీ ఆర్టీఐ దరఖాస్తుకి సంబంధించి చాలా పరిచయం చేసుకున్నాను. ఎక్కడ కూడా ఏ ఆర్టీఐకి కూడా సరైన సమాచారం ఇచ్చిన దాఖలా లేదు సార్. మీరు ఒక్కసారి దరఖాస్తు పెట్టారండి, ఆ దరఖాస్తుకి సంబంధించి దేనికి కూడా సమాచారం ఇవ్వలేదు. ఏమండి సార్? ఇవ్వలేదు సమాచారం ఇచ్చారా? ఒకదానికి కూడా ఏంటంటే వాళ్ళు ఇస్తే డెఫినెట్ గా మన వాళ్ళు రెస్పాన్స్ చేస్తారు. బోర్డు బయట మన ఓపెన్ లో కనపడదు సార్, అంటే పబ్లిక్ కనపడదు సార్. అంటే చట్టంలో సెక్షన్ 5-1-5 ఏంటంటే పబ్లిక్ ప్రదేశంలో పబ్లిక్ కనపడేది ఉండాలనేది. ఇది మోర్ పడేసింది సార్. గతంలో కూడా నేను 2-3 సార్లు ఈ విషయంలో నేను కంప్లైంట్ ఇది సార్. తర్వాత మన మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన విషయంలో ఈ చట్టం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎవరైనా ఆర్టీ యాక్టివిస్టులు వచ్చి అడిగితే వాళ్ళ మీద తిరగబడతాం సార్. చట్ట ప్రకారం అది నేరం అనేది చట్టం చెప్తుంది సార్. బోర్డు మనం పెడతాము, బోర్డు పెట్టిన తర్వాత అదే సేమ్ థింగ్ మనం న్యూస్ లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం.